ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును వివరించదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ అహ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి తెలియచేసెను. ఒకనాడు బొంబాయి వీధుల్లో పోవునప్పుడు వీధిలో తిరుగు అమ్మువాని వద్ద అలీ అహ్మద్ సాయిబాబా పటము కొనెను. తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్బాయ్ ఇంటిలో ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరూ లేకుండెరి. అచట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములు కూడా ఉండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడవలను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టములను అనుభవించెను. కానీ సాయిబాబా పటము మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించగలుగునో నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేదు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ అహ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ థారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్బాయికి ఇచ్చెను. అది అతను టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూసెను. అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ వద్దకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి అలీ అహ్మద్కిచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువు గారికి దీనికి కానుకగా నిచ్చుటకపోగా మిగిలిన వారు మిక్కిలు కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచటి నుండి తరిమివేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటము అపోలో బందర్నకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు తీసుకుని కట్టించుకొని సముద్రములోనికి పోయి దానినక్కడ నీళ్లలో ముంచివేశెను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి మొత్తము 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయములో అలీ అహ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రములో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని అలీ అహ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రములో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ అహ్మద్ తన ఇంటికి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికి తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని చూసినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానిని ఎవ్వరికి ఇవ్వవలెను, దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు, దానిని భద్రముగా ఎవరుంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ముజావర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదనియు తోచునట్లు చేసెను. అలీ అహ్మద్ ఇస్ముజావర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురు బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంత్కి ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరుచునని తోచెను. ఇద్దరు హేమాడ్ పంత్ వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎటులు నెరవేర్చుచుండెనో కూడా తెలియచేయుచున్నది.
ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండెరని రాబోవు కథల వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనులో మమల్తదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువవలెనని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుట చేత పారాయణము ఆగిపోవచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండుకు పోయెను. ఇతర గ్రంథములనియు అచట చదువు కలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువు లేకుండెను. అతడెంత ప్రయత్నించను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమునందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దానిని చదువుమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరవననియు నిశ్చయించుకొనెను. అతడు 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటువా అని బాపూసాహెబ్ జోగ్ దేవు గారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక కలదనియు, కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండననియు, బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకు ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నిరాటంకముగా చదువు వచ్చిననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణగా ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడగు వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలుపదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవ్ దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుట చేత దేవ్ ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమనెను. దేవ్ అట్లే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవ్ బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికేమి చెప్పెనో, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగుగా బాలకరాముడు వివరము చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవును తీసుకుని రమ్మను. దేవ్ బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు, బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవ్ సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనికి బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండానే దొంగిలించితవేలా అనెను. దేవ్ తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీయూ తెలియదన్ను. బాబా అతనిని వెతకమనియు. అతడు వెతకెను, కానీ అచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లన్ను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనము చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడ్ని వాలివరే తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అని అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమనెను. దేవ్ అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునికి తెలియచేయను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కానీ అతడు దొంగులించుటచే నేనట్లు పలుకువలసి వచ్చునని బాబా చెప్పెను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లన్ను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు.
పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తాసెల్లా నిచ్చుటకు ఇచ్చట కూర్చునియున్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగలించదవేళ నీకు దొంగతనము అలవాటు పడవలననియున్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని ఆజ్ఞాపించిననియు తనకు కావలసినదేదో అది దొరికిననియు అప్పటి నుండి తాను సులభముగా చదవగలగననియు అనుకొను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణవేడను కనుక తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదనియు బాబాను వేడుకొను. పీలికలు దొంగలించుటి అనగా దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటియే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టము లేదు. అందుచేత అతనిని బాధించి చికాకు పెట్టెను. అదేను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలెననియు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయిన. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించినా ఊరుకొనలేదు. 1 సంవత్సరములోపు బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొన్ను. 1914 సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. ఇంకా ఎప్పుడు తెలుసుకొనెదనువు అని బాబా అడిగెను. దేవు కండ్ల తడపెట్టి, నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా ఉన్నది. బోధపడుట చాలా కష్టముగా ఉన్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము అని బాబా చెప్పెను. దేవు ఏమి చదవమలను అని అడిగెను. బాబా ఆధ్యాత్మ చదువుము అని చెప్పెను. పుస్తకము తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యము చూసిన పిమ్మట దేవుకెంతో ఆనందము సంతోషము కలిగెను. చదువరలే తెలుసుకొనవలెను. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.